గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి ఒక ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు ఒక కార్యదర్శికి ఎంచుకున్నాడు. అంటే పోలీసులో లా అండ్ ఆర్డర్ ఉంటది, కానీ ఇది ఎందుకు ఎంచుకున్నా అంటే అతను ఒక భారీ కుట్ర పలుకున్నాడు లోపల. ఆయన ఉన్నప్పుడు ఒక స్పారోస్ అని చెప్పేసి ఒక సంస్థను నిర్మించి ఒక వ్యక్తిగతమైన బలాన్ని ఒక పుంజుకోవాలని చెప్పేసి ఒక బలమైన కుట్రతోటి ఆయన సంక్షేమ హాస్టల్ కార్యదర్శిగా పనిచేసాడు. చేసినప్పుడు అతను పెట్టిన ఏదైతే ఫుడ్ పాయిజన్ అని చెప్పి వాళ్ళ మధ్య టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తా ఉంది. అదంతా కూడా ఏంటంటే మీ అందరికి తెలుసు, ఆయన కార్యదర్శిగా ఉన్నప్పుడు చాలా మందిని నామినేషన్ పద్ధతిలో అందరికీ హాస్టల్ కుక్కర్స్ గా, తర్వాత చాలా మంది ఉద్యోగస్తులుగా పెట్టిన వాళ్ళందరూ కూడా ఇవాళ అందరూ కూడా వాళ్ళే ఆయన మాట వింటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి ఇలా చిత్రీకరించి ఇలా ప్రభుత్వాన్ని బదనాం చేస్తారు. ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మీ అందరికి తెలుసు ఇవాళ సంక్షేమ హాస్టళ్లు సంక్షేమ స్కూల్స్ కూడా ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయంటే మీ అందరికి తెలుసు. ఇవాళ ఈ సంక్షేమ స్కూల్స్ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెట్టేసి ఒకే క్యాంపస్ లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరు కూడా వారు ఒకే సంక్షేమంలో పెట్టి దాదాపు ఒక 6,000 కోట్లతోటి ఈ ప్రభుత్వాన్ని టెండర్లు వేసి ప్రభుత్వం ఇవాళ కట్టిస్తా ఉన్నది. ఇలా ఒక మంచి పని చేస్తా ఉన్నది. ఆ తర్వాత గత 10 ఏళ్ల నాడు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఏనాడు సంక్షేమం గురించి మాట్లాడేది తప్ప మెస్ ఛార్జీలు కాస్మెటిక్స్ ఎప్పుడు పెంచలేదు. ఇప్పుడు 40% పెంచిన ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉంది, ఇలా రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఇలా మా ఇక్కడ ఉన్న మా నాయకులు అందరూ కానీ మంత్రి గారు వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరికీ ఉన్నది. మా ఎమ్మెల్యేలు కూడా సంక్షేమ హాస్టల్లో పోయి రోజు పోయి నిద్ర చేసి వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ విధి విధానాలు తెలుసుకొని ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న సంక్షేమంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళందరూ వెన్నెంట ఉన్నది. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన సమాజ్ పార్టీలో ఉండి బహుజన సమాజ్ పార్టీ అనే ఒక పేరుతోని పోటీ చేసి అట్ట ఫెయిల్ అయిన తర్వాత ఇలా కేసీఆర్ దగ్గర వెళ్ళి కేసీఆర్ దగ్గర ఉండి ఆయనంత పెద్ద చదువుకుని అతను ఉడిగేయం చేయడం తప్ప అతను ఇండివిజువాలిటీ ఉన్నవాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే మేము కూడా గౌరవించినాం. ఎందుకంటే అతను ఒక దళిత బిడ్డ, ఐపీఎస్ ఆఫీసరు, ఒక దమ్మునుడు అని. కానీ వాళ్ళు కేసీఆర్ దగ్గర పోయి దొరల దగ్గర పోయి మళ్ళీ అదే ఉడిగం చేస్తా ఉన్నాం కాబట్టి మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం. మాకు జాతికి సిగ్గని అనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చూసి మీరు పాలమూరులో ఇలా సభ పెట్టిన తర్వాత రైతులు కర్షకులు అందరూ హర్షిస్తా ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ ఇలా భారతదేశంలో ఎవరు చేయలేదు. ఏకకాలంలో భారతదేశం రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మీ అందరికి తెలుసు అది. ఆ తర్వాత వచ్చిన 6 వేమూరి పేరే ఉండదు అప్పుడు కూడా హెచ్సిలో అప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు వచ్చారు. కానీ ఇవాళ రాహుల్ పోయిన ప్రభుత్వం అంతా ఎక్కడెక్కడ నిర్బంధాలు అరెస్ట్ కూడా చేసేది. కాబట్టి వాళ్ళ లెక్క మేము అట్లా కాదు. ఇలా ధర్నా చౌక్ పెట్టాం, ధర్నాకు స్వేచ్ఛ ఇచ్చినాం, ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్ పోయి స్వేచ్ఛ ఇచ్చినాం. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించే ప్రభుత్వం కాబట్టి ప్రజల మధ్యలో ఉంటున్నాం. కాబట్టి మీ అందరూ మనవి చేయాలని మీరు అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. చెప్పండి. కార్యదర్శిగా పనిచేసింది ఎవరన్నా? 10 సంవత్సరాలు పనిచేసింది ఎవరు? నీళ్లచారి కాదు, మేము 40% పెంచినాం కాస్మెటిక్స్. ఇవాళ ఫుడ్ చార్జెస్ ఇవాళ 10 ఇయర్స్ బ్యాక్ ఆయన ఉండి బడుగు బలైన వర్గాల పేరు చెప్పేసి ఆయన కార్యదర్శిగా ఉండి ఏం చేయలేకపోయింది ఎవరికి కూడా. ఇప్పుడు ఆయన యాత్ర చేస్తే ఉంది, ఇంకా ఏది చేస్తే ఏముంటది ఆయనతో? ఏం మైలేజ్ ఏం రాదు ఆయన. అది రాజకీయంగా కావాలని కుట్రబంతు ఉండే తప్ప ఏం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.